విద్య, అర్థం, భావన, నిర్వచనాలు. విద్య అనేది మానవుని సర్వతోముఖాభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైనది. ఇది వ్యక్తిని జ్ఞానవంతునిగా, వివేకవంతునిగా, మరియు నైపుణ్యం గల వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. విద్య యొక్క అర్థం, భావన, నిర్వచనాలు వివిధ కోణాల్లో వివరించబడ్డాయి. ఈ పాఠంలో విద్య యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకుందాం. వ్యుత్పత్తి. విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది. విద్ అంటే తెలుసుకోవడం, పొందడం, భావించడం, అవగాహన చేసుకోవడం వంటి అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా విద్య అనేది జ్ఞాన సముపార్జనను సూచిస్తుంది. ఆంగ్లంలో విద్యను ఎడ్యుకేషన్ అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ఎడుకేర్ ఎదుగడానికి సహాయం చేయడం లేదా ఎడ్యూసియర్ బయటకు తీసుకురావడం అనే పదాల నుండి వచ్చింది. ఎడ్యుకేషన్ లోని ఏ అంటే బయటకు అని, డ్యూకో అంటే నడిపించడం అని అర్థం. అంటే అజ్ఞానమనే అంధకారం నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేది విద్య. శిక్ష అనే పదం కూడా విద్యకు సమానార్థకంగా ఉపయోగించబడుతుంది. ఇది సంస్కృత మూలపదం శాస్ నుండి వచ్చింది. దీని అర్థం క్రమశిక్షణలో పెట్టడం, నిర్దేశించడం, బోధించడం, నియంత్రణలో ఉంచడం. క్రమశిక్షణతో అవసరమైన వాటిని బోధిస్తూ శిక్షణ ఇవ్వడమే శిక్ష. విద్య యొక్క ప్రాముఖ్యత. విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అన్నారు. దీని ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. విద్య మానవుని యొక్క గొప్ప గుణం. ఇది మానవునికి మూడవ కన్ను వంటిది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విద్య మానవుని ప్రవర్తనను మారుస్తుంది, మంచి నడవడికను అలవర్చుకోవడానికి సహాయపడుతుంది. విద్యకు ఒకే నిర్దిష్టమైన అర్థం ఇవ్వడం సాధ్యం కాదు. ఇది నిరంతరం పరిణామం చెందే ప్రక్రియ. విద్య అంటే దాగి ఉన్న అనంత శక్తులను వెలికి తీయడం. ప్రతి వ్యక్తిలోనూ అనేక సామర్థ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి అభివృద్ధి చేయడానికి విద్య తోడ్పడుతుంది. విద్య జ్ఞాన సముపార్జన ప్రక్రియ. ఇది కొత్త విషయాలను నేర్చుకోవడానికి, పాత వాటిని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. విద్య బోధన మరియు శిక్షణ ప్రక్రియ. ఇది ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని సేకరించడమే కాదు, పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవితంలో ఉపయోగించగల నైపుణ్యం. విద్య యొక్క పరిమిత మరియు విస్తృత అర్థాలు. విద్యను రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు: పరిమిత అర్థం మరియు విస్తృత అర్థం. పరిమితార్థంలో విద్య. పరిమితార్థంలో విద్య అంటే పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం. ఇది ఒక నిర్దిష్ట కాలపరిమితిలో, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అందించబడుతుంది. ఇది ప్రత్యక్షం, క్రమబద్ధమైన నియత విద్యా విధానాన్ని సూచిస్తుంది. సామాజిక వనరుల గురించి, సముపార్జితమైన ప్రయోజనాల గురించి బోధించడం నియత విద్య వలనే సాధ్యమవుతుంది. క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం 3 R's రీడింగ్, రైటింగ్, అరిథ్మెటిక్ కు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయోగపడుతుంది. విస్తృతార్థంలో విద్య. విస్తృతార్థంలో విద్య అంటే జీవితాంతం కొనసాగే నిరంతర ప్రక్రియ. ఇది కేవలం పాఠశాలకే పరిమితం కాదు. ఇది తల్లి గర్భం నుండి మరణం వరకు వూండ్ టు టూమ్ సాగుతూనే ఉంటుంది. విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి. ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాం, అది కూడా విద్యే. విస్తృతార్థంలో ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అపరిమితమైనది మరియు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. విశ్వం మానవుడిని తయారు చేస్తుంది. విద్య, నిర్వచనాలు. వివిధ తాత్వికవేత్తలు మరియు గ్రంథాలు విద్యను వివిధ రకాలుగా నిర్వచించారు. కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు క్రింద ఇవ్వబడ్డాయి. గాంధీజీ, వ్యక్తిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీయడమే విద్య. రవీంద్రనాథ్ ఠాగూర్, విద్య అంటే స్వేచ్ఛను పొందడం. ఇది మనస్సును వికసింపజేస్తుంది మరియు సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. జాకీర్ హుస్సేన్,
విద్య అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. వేదాలు, విద్య మానవుడిని నిస్వార్థపరుడిగా, స్వావలంబకుడిగా చేస్తుంది. ఉపనిషత్తులు, మోక్ష సాధనే విద్య. శ్రీమద్భగవద్గీత, జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. శ్రీ శంకరాచార్య, ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య. స్వామి వివేకానంద, మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని వ్యక్తపరచడమే విద్య. డి.ఎస్. కోఠారి, విద్య ప్రజల అవసరాలకు, ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. యాజ్ఞవల్కుడు, విద్య మానవుడిని శీలవంతునిగా చేస్తుంది. స్వామి దయానంద సరస్వతి, శీల నిర్మాణమే విద్య. కౌటిల్యుడు, విద్య సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని తయారు చేస్తుంది. శ్రీ అరవిందుడు, విద్య ఆత్మశక్తిని వెలికితీస్తుంది. బౌద్ధ సిద్ధాంతం, విద్య దుఃఖాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి, విద్య ప్రేమను, మంచిని పెంపొందిస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్య బుద్ధికి శిక్షణ ఇస్తుంది, హృదయాన్ని సంస్కరిస్తుంది మరియు ఆత్మను క్రమశిక్షణలో ఉంచుతుంది. విద్య, పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు. సోక్రటీస్, విద్య సత్యాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది. ప్లేటో, విద్య వ్యక్తి యొక్క సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. అరిస్టాటిల్, విద్య ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సును ప్రోత్సహిస్తుంది. పెస్టాలజీ, విద్య వ్యక్తిని సార్థకుడిగా చేస్తుంది. ప్రోబెల్, విద్య వ్యక్తి యొక్క సహజ సామర్థ్యాలను వెలికితీస్తుంది. జాన్ డ్యూయి, విద్య జీవితానికి సన్నాహం కాదు, జీవితమే విద్య. ఎమర్సన్, విద్య మనస్సును నియంత్రిస్తుంది. స్పెన్సర్, విద్య సంపూర్ణ జీవితానికి సిద్ధం చేస్తుంది. రయన్, విద్య పరిణతి చెందిన వారిచే అందించబడుతుంది. పాలో ప్రిమరీ, విద్య అణచివేత నుండి విముక్తి కలిగిస్తుంది. కొమినియస్, విద్య సంపూర్ణ మానవ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. రూసో, విద్య సహజమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. హెర్బార్ట్, విద్య నైతిక విలువలను పెంపొందిస్తుంది. వైట్ హెడ్, విద్య జ్ఞానాన్ని అందిస్తుంది. సారాంశం: విద్య అనేది ఒక సమగ్రమైన ప్రక్రియ. ఇది వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య జ్ఞానాన్ని అందిస్తుంది, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది మరియు మంచి ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. ఇది వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాఠంలో విద్య యొక్క వివిధ అంశాలను సమగ్రంగా చర్చించాము. విద్య యొక్క ప్రాముఖ్యతను, వివిధ నిర్వచనాలను మరియు పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలను తెలుసుకున్నాము. విద్య అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ఉన్నతమైన జీవితాన్ని గడపగలము. హౌ టు రిమెంబర్ దీస్ డెఫినిషన్స్. వ్యక్తుల వారీగా నిర్వచనాలు మరియు జ్ఞాపికలు ఇక్కడ ఉన్నాయి. గాంధీ నిర్వచనం: మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయునదే విద్య. జ్ఞాపిక: రాట్నం. గాంధీ రాట్నం తిప్పుతూండగా, ఆయన సమగ్ర వికాసాన్ని బోధించారు. శారీరక శ్రమ, మానసిక ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతన అన్నీ రాట్నంలో ఉన్నాయి. విద్య కూడా అంతే, ఈ మూడు శక్తులను వెలికి తీయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్వచనం: వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల నుంచి పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య. జ్ఞాపిక: ఎగురుతున్న పక్షి. పక్షి స్వేచ్ఛగా ఎగురుతుంది. ఠాగూర్ కూడా విద్య ద్వారా స్వేచ్ఛను, సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించారు. విద్య వ్యక్తిని పరిపూర్ణంగా వికసింపజేసి, సమస్యలను పరిష్కరించేలా చేస్తుంది. జాకీర్ హుస్సేన్ నిర్వచనం: శిశువు అభివృద్ధి, జీవితాంతం కొనసాగే ప్రక్రియ. జ్ఞాపిక: ఎదుగుతున్న మొక్క. మొక్క చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఎదుగుతూనే ఉంటుంది. అలాగే, విద్య కూడా జీవితాంతం కొనసాగే ప్రక్రియ. వేదాలు నిర్వచనం: మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య. జ్ఞాపిక:
ఋషులు. వేదకాలపు ఋషులు నిస్వార్థంగా, స్వావలంబనతో జీవించేవారు. విద్య కూడా మనల్ని అలానే తయారు చేస్తుంది. ఉపనిషత్తులు. నిర్వచనం: మోక్ష సాధనే విద్య. సా విద్యా యా విముక్తయే. జ్ఞాపిక: సంకెళ్ళు తెంచుకోవడం. ఉపనిషత్తులు మోక్షం గురించి, విముక్తి గురించి బోధిస్తాయి. అజ్ఞానం సంకెళ్లను తెంచుకొని, జ్ఞానంతో మోక్షం పొందాలని చెబుతాయి. శ్రీమద్భగవద్గీత. నిర్వచనం: ఈ భూమిపై ఏదీ కూడా జ్ఞానం కన్నా మించి పవిత్రమైనది లేదు. మానవుడిని స్వకర్మ, స్వధర్మ, నిష్ణావరుడిని తయారుచేసి, నిజమైన జ్ఞానాన్ని అందజేసేదే విద్య. జ్ఞాపిక: కృష్ణుడు అర్జునుడికి బోధించడం. గీతలో కృష్ణుడు అర్జునుడికి జ్ఞానాన్ని బోధించాడు. జ్ఞానం అత్యంత పవిత్రమైనదని, స్వధర్మను ఆచరించాలని గీత చెబుతుంది. శ్రీ శంకరాచార్య. నిర్వచనం: ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య. జ్ఞాపిక: ధ్యానం చేస్తున్న వ్యక్తి. శంకరాచార్యులు ఆత్మ సాక్షాత్కారం గురించి బోధించారు. విద్య ద్వారానే ఆత్మను తెలుసుకోగలమని ఆయన అన్నారు. స్వామి వివేకానంద. నిర్వచనం: మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటే విద్య. జ్ఞాపిక: ప్రకాశిస్తున్న దీపం. ప్రతి మనిషిలోనూ ఒక దివ్యత్వం ఉంటుంది. అది విద్య ద్వారానే బయటకు వస్తుంది అని వివేకానంద అన్నారు. దీపం వెలుగులాగా, ఆ దైవత్వం కూడా ప్రకాశిస్తుంది. డి.ఎస్. కోఠారి. నిర్వచనం: ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య. జ్ఞాపిక: అభివృద్ధి చెందుతున్న సమాజం. కోఠారి కమిషన్ విద్య ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పింది. విద్య సమాజాభివృద్ధికి తోడ్పడాలి. యాజ్ఞవల్కుడు. నిర్వచనం: విద్య మానవుడిని శీలవంతునిగా, ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తుంది. జ్ఞాపిక: నీతిమంతుడు. యాజ్ఞవల్కుడు విద్య శీలవంతునిగా చేస్తుందని చెప్పారు. విద్య మంచి నడవడికను, నీతిని పెంపొందిస్తుంది. స్వామి దయానంద సరస్వతి. నిర్వచనం: శీల నిర్మాణమే విద్య. జ్ఞాపిక: క్రమశిక్షణ. దయానంద సరస్వతి శీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య ద్వారా క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలి. కౌటిల్యుడు. నిర్వచనం: సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేది, సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య. జ్ఞాపిక: రాజనీతిజ్ఞుడు. కౌటిల్యుడు అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటివి బోధించారు. విద్య సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. శ్రీ అరవిందుడు. నిర్వచనం: ఆత్మశక్తిని బహిర్గతం చేసేదే విద్య. జ్ఞాపిక: యోగి. శ్రీ అరవిందుడు ఆత్మశక్తి గురించి బోధించారు. విద్య మనలోని ఆత్మను తెలుసుకోవడానికి, దానిని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. బౌద్ధ సిద్ధాంతం. నిర్వచనం: దుఃఖ నివృత్తికి, నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య. జ్ఞాపిక: బుద్ధుడు. బౌద్ధం దుఃఖ నివృత్తికి మార్గం చూపుతుంది. విద్య కూడా దుఃఖాన్ని తొలగించడానికి, నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి. నిర్వచనం: వ్యక్తిలో ప్రేమ, మంచితనాలను గొప్పగా వికసింపజేయడంలో సహాయపడేదే విద్య. జ్ఞాపిక: ప్రేమ మరియు కరుణ. కృష్ణమూర్తి ప్రేమ, మంచితనం గురించి బోధించారు. విద్య మనలో ప్రేమను, కరుణను పెంపొందించాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్. నిర్వచనం: బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య. జ్ఞాపిక: త్రివేణి సంగమం, బుద్ధి, హృదయం, ఆత్మ. రాధాకృష్ణన్ విద్య ఈ మూడింటిని అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఈ విధంగా మీరు ప్రతి నిర్వచనం. మేము చాలా కష్టపడి ఈ విద్యా వీడియోలను రూపొందిస్తున్నాము మరియు మీకు అవి ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము. మీకు అవి నచ్చితే మరియు మరిన్ని చూడాలనుకుంటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సభ్యత్వం పొందాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
ఇది మాకు చాలా సహాయపడుతుంది మరియు మరిన్ని కంటెంట్ను రూపొందించడానికి మాకు తోడ్పడుతుంది. మీ మద్దతుకు ధన్యవాదాలు.